చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 16 భారత్లో మొదటిగా రైలు సర్వీస్ ప్రారంభం. 1853 సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన దేశంలో మొదటిసారి రైలు బండి నడిచింది. ఈ రైలు ముంబైలోని పోర్బందర్ నుంచి థానే మధ్య మొదటి ట్రైన్ నడిచింది. బోరీబందర్ను ఇప్పుడు ఛత్రపతి శివాజీ టెర్మినల్ అని పిలుస్తున్నారు. 21 తుపాకుల వందనంతో రైలు ప్రయాణం ప్రారంభమైంది. ఈ రైలు ఎలాంటి ఇబ్బంది లేకుండా 35 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఇది భారతీయ రైళ్ల చరిత్రలో ఒక పెద్ద విజయంగా పరిగణించబడుతుంది. మొదటిసారిగా నడిచిన రైలులో 20 కోచ్లు ఉన్నాయి. అందులో దాదాపు 400 మంది ప్రయాణికులు ఉన్నారు. విశేషం ఏమిటంటే ఈ రైలును నడపడానికి బ్రిటన్ నుంచి 3 ఇంజన్లు ఆర్డర్ చేశారు. ఏప్రిల్ 16వ తేదీని దేశంలో భారతీయ రైల్వే రవాణా దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రస్తుతం భారతీయ రైల్వే చాలా రైళ్లను నడుపుతోంది. భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. మెట్టుపాలెం ఊటీ నీలగిరి ప్యాసింజర్ రైలు అత్యంత నెమ్మదిగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. పాకిస్తాన్ గడ్డపై భారత్ క్రికెట్ జట్టు విజయం. 2004వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ను వాళ్ల దేశంలోనే ఓడించి చరిత్ర సృష్టించింది. 2004లో భారత్ పాకిస్తాన్ క్రికెట్ల మధ్య వన్డే ఇంటర్నేషనల్ మరియు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ నిర్వహించారు. పాకిస్తాన్తో జరిగిన 5 వన్డేల సిరీస్ను భారత్ 3.2తో కైవసం చేసుకుంది. ఇక టెస్ట్ సిరీస్ వంతు వచ్చింది. 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 2 జట్లు ఒక్కో మ్యాచ్లో గెలిచాయి. 3వ మ్యాచ్ రావల్పిండిలో జరగాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్లో పాక్ను కేవలం 224 పరుగులకు ఆల్అవుట్ చేసిన భారత్ తమ ఇన్నింగ్స్లో 600 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో పాకిస్తాన్ను 245 పరుగులకు ఆల్అవుట్ చేసిన భారత్ ఏప్రిల్ 16న ముగిసిన మ్యాచ్లో ఇన్నింగ్స్ మరియు 131 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ గడ్డపై భారత్కు ఇదే తొలి టెస్ట్ సిరీస్ విజయం. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ కాగా భారత్ జట్టుకి సౌరవ్ గంగూలీ సారథ్యం వహించాడు. 1966 ఏప్రిల్ 16వ తేదీన దేశంలోని ప్రముఖ చిత్రకారుడు నందలాల్ బోస్ పశ్చిమ బెంగాల్లోని శాంతినికేతన్లో మరణించారు. తన కళతో దేశ రాజ్యాంగ మూలకూర్పును అలంకరించి అందంగా తీర్చిదిద్దిన ఘనత నందలాల్ బోస్కే దక్కుతుంది. నందలాల్ బోస్ కళారంగంలో ఆయన కనబరిచిన ప్రతిభ మరియు కృషికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్తో సత్కరించింది. 1957లో కలకత్తా విశ్వవిద్యాలయంలో కూడా డిలీట్ పట్టాతో సత్కరించింది. నందలాల్ బోస్ ప్రాథమికంగా తన చిత్రాలలో భారతీయ పర్యావరణాన్ని ప్రతిబింబించడంలో ప్రసిద్ధి చెందారు. శాంతినికేతన్ కళాభవన్ ప్రిన్సిపల్గా కూడా ఆయన వ్యవహరించారు. యువ చిత్రకారుడిగా నందలాల్ బోస్ అజంతా గుహల రచనల నుండి లోతైన ప్రేరణ పొందారు. చదువుకునే సమయంలో ఎంతోమంది అంతర్జాతీయ స్థాయి కళాకారుల సాంగత్యాన్ని పొందారు. నందలాల్ బోస్ యొక్క 7000 రచనలు ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్లో చేర్చబడ్డాయి. 1972 ఏప్రిల్ 16వ తేదీన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అపోలో 16 రాకెట్ని ప్రయోగించింది. ఇది చంద్రునిపై దిగిన 5వ మరియు చివరి మిషన్. ఈ మిషన్లో కమాండర్ జాన్ యంగ్, లూనర్ మాడ్యూల్ పైలట్ చార్లెస్ డ్యూక్ ఇంకా కమాండ్ మాడ్యూల్ పైలట్ కెన్ మ్యాంటింగ్లీ ఉన్నారు. ఏప్రిల్ 16, 1972న ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్షం కేంద్రం నుంచి ప్రయోగించిన అపోలో 16 చంద్రునిపైకి వెళ్లే మార్గంలో అనేక చిన్న అవాంతరాలను ఎదుర్కొంది. ఇది ఏప్రిల్ 27, 1972న భూమికి సురక్షితంగా తిరిగి వచ్చింది. 1964 ఏప్రిల్ 16వ తేదీన బ్రిటిష్ చరిత్రలో అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధమైన నేరం ది గ్రేట్ ట్రైన్ రాబరీకి సంబంధించి 12 మందికి 307 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఆగస్టు 8, 1963న ఈ వ్యక్తులు గ్లాస్గో నుండి లండన్ వెళ్తున్న రైలులోకి జొరబడి ఆ రైలు నుండి 300 మిలియన్ పౌండ్లను దోచుకున్నారు. ఇది మెయిల్ మోసుకెళ్తున్న రైలు. ఇందులో 72 మంది పోస్టాఫీస్ ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగులు రైలులోనే మెయిల్ను క్రమబద్ధీకరించే పనిని చేసేవాళ్ళు. దాదాపు 12 గంటల తర్వాత రైలు ఉదయం లండన్ చేరుకోవాల్సి ఉంది. ఈ రైలులో మొత్తం 12 బోగీలు ఉన్నాయి. ఇంజన్ వెనుక హెచ్విపి అంటే హై వాల్యూ ప్యాకేజ్ల కోచ్ ఉంది.
ఇందులో దాదాపు 300 మిలియన్ల కరెన్సీ ఉంచారు. ఆ 16 మంది దొంగలకు అప్పటికే ఆ సమాచారం అంతా ఉంది. ఈ దోపిడీలో దుండగులు ఎలాంటి ఆయుధాన్ని ఉపయోగించకపోవడం ఆశ్చర్యకరం. కదులుతున్న రైలులో కేవలం ఒక ఇనుప రాడ్ సహాయంతో 128 పెట్టెల నుండి కరెన్సీ నోట్లను దొంగిలించారు. పోలీసులు దొంగలను పట్టుకున్నారు, కానీ దోచుకున్న డబ్బు మాత్రం రికవరీ కాలేదు.